మంచిగా ఉంది, చాలా బాగుంది, అందరు చూడండి. జై విజయ్ దేవరకొండ. మంచిగా ఉంది, చాలా బాగుంది. విజయ్ ఎప్పుడైనా అదరగొడతాడు, అదరగొట్టేశాడు కూడా. అందరు కలిసి మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. మస్తుంది, మస్తుంది అంటే మస్తుంది. ఎలా హే ఎలా హే ఎలా హే ఎలా హే ఎలా హే ఎలా హే. ఇదే సినిమాలో హై ఇచ్చే మూమెంట్. ప్రతి సీన్ లో అనిరుద్ బీజిఎంఏ హై ఇచ్చింది. అట్లనే విజయ్ దేవరకొండ యాక్టింగ్, అనిరుద్ బీజిఎం. మూవీ హిట్ అవుతుంది, హిట్ అవుతుంది కూడా. అందరు కలిసి మూవీ ఎంజాయ్ చేయండి. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇంతవరకు దేవరా, బాహుబలి, ప్రభాస్ వీళ్ళనే ఊహించారు కదా ఇలాంటి దానిలో. ఇప్పుడు విజయ్ దేవరకొండ చూసి మిగతా ఫ్యాన్స్ ఇప్పుడున్న ఫ్యాన్స్ పక్కా అవుతారు మూవీ చూసిన తర్వాత. ఖచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు, ఖచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పగలచ్చు. మస్తుంది. అనిరుద్ బీజిఎం నాకు ఇంకా చివరికి వస్తుంది బీజిఎం మొత్తానికి. ఇప్పటికీ కూడా అనిరుద్ అనే కాదు, అనిరుద్ బీజిఎంస్ ప్లస్ విజయ్ దేవ్ గారి యాక్టింగ్ కూడా అంతే బాగుంది మూవీలో. అగో ఇట్లానే వాళ్ళకు కూడా గట్టి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఎలివేషన్ సీన్స్ అంటే ఇంతవరకు ఓన్లీ ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసినారు ఇలాంటి వాటికి. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కూడా హైలో అంటే ఆ పొజిషన్ వరకు విజయ్ దేవరకొండ వెళ్ళగలడు. రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈ పార్ట్ ఇంకా మంచిగా ఉంటదని అనిపిస్తుంది లాస్ట్ సీన్స్ చూసిన తర్వాత అయితే. అందుకనే ఈ మూవీ చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది, అందరికీ రాడ్ అనే చెప్పొచ్చు. సాంగ్స్ వైజా సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. హృదయం లోపల సాంగ్ లేదు మూవీలో అయితే, అంత అయితే లేదు ఈ మూవీలో. జస్ట్ విజయ్ దేవరకొండ చెప్పాలని అంటే అలాంటి ఎప్పుడు అలాంటి మూవీస్ లోనే చూసి ఇప్పుడు ఇలా చూసిన తర్వాత చాలా మందికి నచ్చకపోవచ్చు. విజయ్ దేవరకొండ ఫ్యాన్ గా నాకైతే సూపర్, చాలా బాగుంది, సూపర్. యాక్టింగ్ అయితే హైలైట్. హీరోయిన్ చాలా తక్కువ ఉండే, రోల్ ఎక్కువ లేదు. సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి మేడం? హీరో అయితే విజయ్ దేవరకొండ సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఎక్కువ లేకుండే. ఎలా ఉంది మా సినిమా? ఎలా ఉంది? కింగ్డమ్ చాలా బాగుంది. ఓకే, చాలా ఉంది. ఫ్లాప్ ఏం లేదు, ఇట్స్ హిట్ ఓన్లీ. సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి బాగా సెట్ అయింది. ద మూవీ ఇస్ విజయ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా మేడం? కంబ్యాక్ ఇది అన్నట్టుగా బాగుంది. మళ్ళీ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ చేసినట్లు అనిపించింది. అర్జున్ రెడ్డి చూసినట్టు. మరి బ్రదర్ సెంటిమెంట్ అవన్నీ వర్కౌట్ అయింది ఆ మూవీలో. అదే బెస్ట్ పార్ట్. అది చూస్తే అర్థమవుతుంది, హైప్ అంతే. చాలా బాగుంది. సీన్స్ ని ఎలివేట్ చేసేది మాత్రం అనిరుద్ రవిచంద్రన్. యాక్షన్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? క్రేజీ, చాలా బాగుంది. 4.7. సెకండ్ పార్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్ ఉంది. పెద్ద ఫ్యాన్. అవన్నీ చూస్తేనే బెటర్ అని చెప్పేసారు. లాస్ట్ సీన్ లో అప్పుడు చూస్తే అర్థమవుతుంది. కానీ ఓవరాల్ యాక్టింగ్ వాస్ రియల్లీ నైస్. హీరోయిన్ ఆ సెకండ్ పార్ట్. హీరో బ్రదర్ సెంటిమెంట్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది. హీరో విలన్ కదా. యా యూ కెన్ వాచ్ వన్ టైం. అందరు బాగా చేశారండి. తినని కూడా అడగండి. విలన్ చాలా బాగున్నాడు. చాలా బాగున్నాడు. విలన్ కొత్తగా ఉన్నాడు, చూడటానికి చాలా బాగున్నాడు. అండ్ విజయ్ దేవరకొండ బాడీ లేదు, విలన్ చాలా బాగున్నాడు. మా అందరికి విలన్ నచ్చాడు. సత్యదేవ్ క్యారెక్టర్ బాగుంది, కానీ ఇంకా కొంచెం పెద్దది పెట్టవలసింది. క్యారెక్టర్ కట్ చేస్తారు అనవసరంగా. సెకండ్ హాఫ్ కూడా ఉన్నట్టుగా ఉంది. సెకండ్ హాఫ్ లో మరి చూడాలి. ఆయన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు, బట్ లేదు, నేను డైరెక్టర్ ఫ్యాన్ ని వచ్చాను. బాగుంది. 6/10 మూవీ బాగుంది. వన్ టైం వాచ్. లైక్ విజయ్ దేవరకొండ బాడీ మీద చాలా వర్క్ చేశాడు. అండ్ విలన్ ని చాలా బాగా చూపించారు.
అంటే హైట్ వెయిట్ కాకుండా తన ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. లవ్ స్టోరీ ఏం లేదు, లవ్ స్టోరీ ఉంటుందేమో అనుకున్నాం. ఏంటి లాగ్ లేదు, బాగుంది. వన్ టైం వాచ్, పర్లేదు, చూడొచ్చు.